మూడు సంవత్సరాల ఇప్పుడు ఎంఆర్ఓ సార్ 10 నిమిషాలు సార్ 40,000 క్వింటాల ధాన్యం పండుతుంది బొమ్మనపల్లిలో. ఆ వర్షనే కనీసం ఒక బస్తా కూడా కాంట పెట్టకుండా ఇక అమాలి సంఘాలు, ట్రాక్టర్ రైతులు, మహిళలు కింద కూడా పెట్టలేదు. ఆ సమస్య పరిష్కారం 3 సంవత్సరాలు అయ్యి చూడండి. గౌరవ మంత్రి గారి దగ్గర వేణం, భూభారతి నాడు వేణం, ఆర్టీఓ గారు వచ్చిండు, ఎంబడే ఎంఆర్ఓ చూసిన లొకేషన్. మేము అడుగుతాను భూమి అడుగుతలేం. బొమ్మనపల్లిలో జరుగుతున్న కుట్ర ఏంటంటే ఐకేపీ ఉండద్దు, ఎత్తేస్తే రాజ్యం వేయడానికి 1600 1700 దానికోసం సార్ ఉత్కోవా పట్టుకో మనలో ఉండదా మనలే. మేము మంత్రి గారిని కలిసి సార్ ఎక్కడికైనా దేశానికి రాష్ట్రపతి అయినా గ్రామ పంచాయతీ సుప్రీం సార్ ఒక మీరు మెజిస్ట్రేట్ తప్పు అనుకోకండి. గ్రామ పంచాయతీ గ్రామ సభ ద్వారా రివల్యూషన్ చేసినాం. ఇరిగేషన్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఇస్తే మాకు అభ్యంతరం లేదు. లేదు మీరు ఉద్యోగరీత్యా ఎస్ఐ గారైనా మీరైనా 2 సంవత్సరాల పదవి మీ బాధ్యతలు మన ఉంటారు. ఆ ఎఫ్టీఎల్ లెవెల్ అక్కడికి వచ్చిందంటే మా ఊరే ఉండదు సార్. మీరు ఇప్పుడు చూడండి సార్. ఇప్పుడు పెడతారు సార్. గదే మరి గదే ఓపెన్ ప్లేస్ సార్. ఇంకోటి సిక్కం అన్నారు కదా సార్, సిక్కం 673 సర్వే నెంబర్ అక్కడ ఉంటే సార్ 73 ఎకరాల 30 గుంటలు. నిండుతుంది. అదే ఎఫ్టీఎల్ నార్మల్ ఉన్నప్పుడు వాటర్ అక్కడ ఫుల్ వర్షాలు పడి మొత్తం దిగేటప్పుడు పక్కకుండా నెంబర్లు అన్ని ఏమంటారు ఓకే సార్. అది వాడికి ఓకే, కానీ ఇప్పుడు అంతలేదు మన అభ్యంతరం కలిగితలేం కదా. ఎక్సల్ పట్టాలని అంటే ఇప్పుడున్న వాటర్ మీకు ఉండదు. సో ఇవన్నీ పోగానే దున్నుకోవడానికి అవకాశం ఉండదు అయితే సారవంతంగా. సో అట్లా దానికోసం ఎఫ్టీఎల్ డిసైడ్ చేసారు. చెరువుశకం అదే ఇదంతా నీళ్ళు వస్తాయి, వర్షాకాలంలో నిండుతాయి. ఇక్కడ ఇప్పుడు వరకు
గ్రామ పంచాయతీ తీర్మానం చేసి సార్ ఉన్న విషయం ఫుల్లా చెప్తాం. ఇక్కడ మా దగ్గర క్వారీ కట్ట రవీంద్ర వేస్టేజ్ ఇంత హైట్ లో మేము మొరం పోయాలంటే మా దగ్గర సోమత లేదని చెప్పి మీ వేస్టేజ్ ఇక్కడ పోతే మేము అంటే వాళ్ళు ఉండి మాకు ఏదైనా కాగితం ఇస్తారంటే సభ గ్రామ పంచాయతీ బాడీ పాలకవర్గం తీర్మానం చేసి వాళ్ళకి ఇచ్చినాక దాంతో ఇక ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టినాక వీళ్ళు అన్నారు కదా మాకు ఎక్కడో అయితే దూరం బాగా అవుతుంది, దీన్ని ఎంత ఇచ్చినా మంచిదే మన సంఘాలలో ఉన్నటువంటి కమిషన్ను రైతు సంఘాలలో ఉన్నటువంటి ఫండ్ను వాడుకుందాం అంటే మరి మేము చేసిన ఇప్పుడు మట్టి కలిసి వారికి మద్దతుగా ఇవాళ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నాకు సమాధానం చెప్పడానికి గౌరవ ఎంఆర్ఓ గారు వచ్చారు. వారు ఈ స్థలాన్ని పరిశీలించారు. ఏమైనా కానీ ఇది ఎఫ్టేలు, ఇది బఫర్ జోన్ అని దీన్ని నేను రిపోర్ట్ చేస్తా అంటున్నారు, కానీ ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు. ఎందుకంటే ప్రతి గ్రామానికి గ్రామ వైవాటు ప్రకారంగా అభివృద్ధి చేసుకుంటూ పోతారు, కానీ ప్రభుత్వానికి రూల్స్కు అనుకూలంగా పోవాలంటే ఏ గ్రామం వైవాటు ప్రకారంగా ఉండదు. ఏదేమైనా దేశానికి అన్నం పెట్టేది రైతు. ఆ రైతే ఆగమైనప్పుడు ఈ దేశం కానీ అధికార యంత్రాంగం కానీ ఏదైనా కానీ ఉన్నా అది బుగ్గిపాలతో సమానం. ఎందుకంటే ఇక మద్దతు తెలుపుతారు. రేపు కనుక ఒక్కనాడు అటు ఎంఆర్ఓ గారు పంపకుంటే ఎల్లుండి ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడిస్తాం, తర్వాత కలెక్టర్ ఆఫీస్కు ముట్టడిస్తాం. ఇక్కడ మాత్రం చాలా ఐక్యతతో ఉన్నాం. రైతుల సమస్య పరిష్కారం అయ్యేదాకా వదిలిపెట్టేయాలని తెలియజేస్తూ రైతుల ఐక్యత. బొమ్మనపల్లి గ్రామంలో హమాలీ సంఘం మరియు ట్రాక్టర్ యూనియన్ సంఘం, రైతు కూలీలు, మహిళలు అందరం కలిసి ఐకేపీ స్థలం కోసము మేము ధర్నా చేసినాం. అయితే గతంలో జనవరి 21, 2023 నుంచి వెళ్ళి ఈ యొక్క ఐకేపీ స్థలము మాకు కావాలని శ్రీకారం చుట్టినాం. అప్పటి నుంచి వెళ్ళి గత మాజీ ఎమ్మెల్యే గారు సతీష్ బాబు గారిని కలిసినాం. ఆ తర్వాత మన మంత్రి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ సార్ను కూడా కలిసినాం. మరియు అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా వచ్చిర్రు. తర్వాత ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు స్థలం చూసిర్రు. ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ చెరువు నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లకున్న ఈ ఉన్న స్థలానికి హైటు దాదాపుగా 4 నుంచి 5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ ఆల్రెడీ మత్తడి కూడా ఇప్పుడున్న నీళ్లకు కనీసము ఒక 3 ఫీట్ల హైట్లోనే ఉన్నది అని నేను తెలియజేస్తున్నా. ఎందుకు అంటే ఇది ప్రజా అవసరాల కోసమే మేము ఇది వాడుకుంటున్నాము. అదే వాడుకుందామని మీ పర్మిషన్ అడుగుతున్నాము. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు స్పందించి ఆర్డీఓ గారికి మీరు తప్పకుండా మాకు అనుకూలంగా వచ్చే విధంగా మీరు ఒకసారి దీన్ని మీరు చూసి మీరు చొరవ తీసుకొని తప్పకుండా మాకు ఈ స్థలాన్ని మాకు కేటాయిస్తే అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు బొమ్మనపల్లి గ్రామంలో చేసినటువంటి ధర్నా చేసడానికి వచ్చినటువంటి సంఘాలు, ట్రాక్టర్ యూనియన్ మరియు రైతు సంఘం, మహిళా సంఘాలు, హమాలీ సంఘాలు అన్నిటికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన గ్రామంలో 685 సర్వే నంబర్లో గల ఇంచుమించు 5-6 ఎకరాల భూమి ఉంది. కానీ అందులో 2 ఎకరాలన్నర వరకు మన ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చి గతంలో సర్వే చేయించడం జరిగింది. ఆ 2 ఎకరాలన్నరను మాకు కేటాయించాలని ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసినప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి మేము ఆర్డీఓ గారికి కంపల్సరీ లెటర్ పెడతాము మీకు. అయ్యా, మేము హమాలీ సంఘం, రైతు సంఘం, మహిళా సంఘాలు మేము అందరం కలిసి రైతు సంఘాలు అందరం కలిసి మేము వడ్లు పండిస్తే ఆ వడ్లు తీసుకుపోయి రోడ్ల పండు పోస్తే ఆ వడ్లు ఏమవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, వడ్లు కొట్టుకపోతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి. మేము ఇప్పుడు 4-5 ఏళ్ళ నుంచి చాలా కష్టపడుతున్నాం. మాకు ఇప్పుడు భూములు లేవు. ఎక్కడ భూములు ఉండే ఆ భూములను ఎక్కడైనా కబ్జాలు అయిపోయినాయి. మాకు భూమి లేక మేము తీసుకొచ్చి ఏడ పోసుకుందామని చెప్పాను. కోసే వడ్లను అక్కడనే ఆపినాము. అందుకొరకు ఇక్కడ గుట్టకాడ